ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పరిశీలిస్తూ వచ్చినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పురుగు వంటి యాకోబు అంటున్నాడు. ఆశ్చర్యకరమైన వాగ్దానం ఇది. వాగ్దాన ప్రారంభంలో సాధారణంగా ఏమని పిలుస్తున్నాడు? పురుగు అని పిలుస్తున్నాడు. ఎవరినన్నా పురుగు, అలాగే ఈగ, దోమ అని ఎవరన్నా సంబోధిస్తే ఎలా ఉంటుంది? మనకి చాలా బాధ కలుగుతుంది కదా, మనం పురుగులం ఏంటి, ఈగలం ఏంటి అని చెప్పి. కానీ యాకోబుని దేవుడు ఎలా సంబోధించాడంటే పురుగు అని సంబోధిస్తూ వచ్చాడు. పురుగులు సహజంగా నేల మీద వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా త్రొక్కుతారేమని భయపడతారేమో, తొక్కితే వెంటనే చనిపోతాయి. గాలికి కూడా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటాయి చాలా పురుగులు. కనుక పురుగు లాంటి మన జీవితం అని గుర్తు చేసిన దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు. ఎందుకని? దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, అయ్యో ఇదిగో నా జీవితం ఇలాగో అయిపోయిందే అని కలవరం చెందేటువంటి పరిస్థితుల్లో మనుషులు ఈరోజు ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని భయపడిపోతున్న పరిస్థితుల్లో దేవుడు భయపడేటువంటి వారందరినీ ఇలాగనే సంబోధిస్తున్నాడు. యాకోబును సంబోధించినట్టు నిన్ను కూడా సంబోధిస్తున్నాడు. నీవు కూడా భయపడుతుంటే ఈరోజు దేవుడు నిన్ను అంటున్నాడు, పురుగు లాంటి వాడవు నువ్వు, కానీ దేవుడు నీ జీవితాన్ని మార్చగలడని నువ్వు నమ్మితే దేవుడు అద్భుతంగా నిన్ను నిలవబెట్టగలడు. నా సేవకుడైన ఇశ్రాయేలును నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాం యొక్క సంతానమా అని పిలుస్తున్నాడు. కనుక చూడండి, అబ్రహాం యొక్క సంతానం దేవుని స్పష్టంగా సంబోధిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని దృష్టిలో పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారు గొప్పవారై ఉన్నారు. అబ్రహాము యొక్క ఆధిక్యత ఏమిటి? అతడు దేవుని స్నేహితుడు, దేవుని పిలుపును బట్టి దేవుని యొక్క గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి. కనుక ఇక్కడ పౌలు గారు సంబోధిస్తాడు, ఏ శరీరియు దేవుని అతడు అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడని. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, ఆయా ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అంట. చూడండి, ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు? నీచులైన వారిని, బలహీనులైనటువంటి వారిని, జ్ఞానము లేనటువంటి వారిని, ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మానవుడు ఎప్పుడైనా సరే జ్ఞానులు, బలవంతులు, అలాగే ఎన్నికైనటువంటి వీరందరి జీవితాల్లో చూసినట్లయితే వీరికి సహజంగా ఎంతో కొంత అతిశయం ఉంటుంది. ఎందుకంటే నేను జ్ఞానవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నేను ఏర్పరచబడిన వాడినని కొంత అతిశయించే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఆ అతిశయానికి అవకాశము లేకుండా దేవుడు ఇలాంటి వారిని ఏర్పరచుకున్నాడని పౌలు గారు చెప్తున్నాడు. కనుక దేవుడు యాకోబుని పురుగు వంటి యాకోబును సంబోధించడంలో ఉద్దేశం ఇదే. కనుక నీ నా జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనము ఎన్నిక లేని వారం, మనము స్వల్ప జనాంగం, మనం పురుగు వంటి వారం, మనం అతిశయించడానికి అవకాశం లేనటువంటి వారం. అయితే నీ విమోచకుడైనటువంటి ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధ దేవుడు నీకు సహాయము చేయుచున్నాడు. ఇశ్రాయేలు భయపడకము. కనుక దేవుడు మనకి సహాయం చేయుచున్నాడు గనక మనం బలవంతులం, సహాయం చేయుచున్నాడు గనక మనం ఏర్పరచబడిన వారం, సహాయం చేయుచున్నాడు గనక స్వల్ప జనాంగమైన మనల్ని గొప్ప జనాంగంగా చేసేటువంటి దేవుడు మనకున్నాడు గనక. అందుకే నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనేదని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం రాశాడు. కనుక ఆయన దక్షిణ హస్తమే మన బలం, ఆయన తోడే మనకు బలం, ఆయన సహాయం చేస్తున్నాడు గనక మనం భయపడాల్సిన అవసరము లేదు. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పాడు చేయదు, కొండలను పొట్టువలే చేయదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. కనుక మనుషుల జీవితాల్లో ఆ రీతిగా ఆయన క్రొత్తదైన నూర్పిడి పిండిగా చేస్తాడు.
ఆయన నిన్ను ఒక బలమైన వ్యక్తిగా చేస్తాడు. ఆయన నిన్ను స్వల్ప జనాంగంగా ఉన్న నిన్ను, పురుగుగా ఉన్న నిన్ను, ఎన్నికలే నిన్ను బలవంతుడైన వ్యక్తికి చేస్తాడు. జ్ఞానములే నిన్ను జ్ఞానవంతులకు చేస్తాడు. బలహీనుడైన నిన్ను బలవంతులకు చేస్తాడు. తృణీకరింపబడిన నేను ఎన్నుకుంటాడు. ఎందుకంటే ఆయన శక్తి మహిమైశ్వర్యాన్ని లోకము గుర్తెరిగే విధంగా ఆయన నీలో కార్యసాధకం చేయటం ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు యాకోబుని దేవుడు అలా సంబోధించడంలో కారణం అదే. వాస్తవికంగా యాకోబులాగా మనమందరము కూడా పురుగు వంటి స్వల్ప జనాంగం. ఏ శరీరయు అతిశయించడానికి వీల్లేదు. మనలో ఎవ్వరు అతిశయించే అవకాశం లేదు. ఎందుకంటే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. కనుక మనం జ్ఞానులుగా ఉన్నప్పుడు, బలవంతులుగా ఉన్నప్పుడు, ఎన్నికైన వారికి ఉన్నప్పుడు, లోకం మెచ్చుకొనదగిన వారికి ఉన్నప్పుడు మనల్ని పిలిచినట్టయితే మనం అనుకునే వాళ్ళం, నేను ఆల్రెడీ అప్పటికే ఎన్నికైన వాడిని అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. కానీ దేవుడు ఎలా పిలిచాడు మనల్ని? తృణీకరింపబడినప్పుడు, ఎన్నిక లేని వారికి ఉన్నప్పుడు, జ్ఞానం లేని వారికి ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఎన్నుకొని బలవంతులుగా, జ్ఞానులుగా, ఎన్నికైన వారిగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. కనుక ఇది గొప్ప ఆశీర్వాదం కాదా? ఇలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా, దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు ఉండేలాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన యాకోబు నేను నిన్ను ఏర్పరచుకున్నానని యాకోబుని ఇశ్రాయేలుగా ఏర్పరచుకొని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని అయ్యా, మంచితనం లేని వారిని మీరు ఏర్పరచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్న విధంగా ఈరోజు లోకంలో మమ్మల్ని కూడా ఆ రీతిగా నిలవబెట్టండి, బలపరచండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో అటు రీతిగా బలపరిచి నీ కొరకు సాక్షార్థమై నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకొనవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట అతి వినముతో ప్రార్థించి అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.